ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినా కానీ అది అయినా కాకుండా కంప్లీట్ అయితే చేసినాం ఛాలెంజ్ని. ఈసారి ఏంటంటే మిడిల్ డ్రాప్ చేస్తున్నాం. హాయ్ అందరికీ. లాస్ట్ ఒక 5 డేస్ నుంచి నేను డ్యూటీకి రావడం లేదు, ఎందుకంటే కొంచెం నా హెల్త్ బాగాలేదు. అందుకని చెప్పేసి నేను డ్యూటీకి వస్తలేను. ఏంటంటే కొంచెం ఒంట్లో బలం లేదు మెయిన్గా. ఏంటంటే ఇప్పుడు ఇట్లా పిడికిలు పట్టుకున్నాను అనుకో, నేను పిడికిలు గట్టిగా పట్టుకున్నట్టే నేను ఫీల్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఉత్తగానే ఉంది, బలం లేదు. నా చేతిలో నా ఒంట్లో నాకే బలం లేదు, తెలిసిపోతుంది నాకు అది. ఇంకోటి ఏంటంటే నేను 25th రోజు డ్యూటీకి వచ్చిన. ఇవాళ వచ్చేసి సండే, సెకండ్ అనుకుంటే, ఇవాళ సెకండా థర్డా గుర్తులేదు. ఈ 5 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్న మామ, పండుకొనే ఉంటున్నా. అప్పుడప్పుడు లేచి బయటికి వస్తున్నా, అంటే కొంచెం ఓపిక వస్తున్నట్టే ఉంది అని చెప్పేసి బయటికి వస్తున్నా. డ్యూటీ అంటే నించోలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువ 10 నిమిషాలు నించున్నా కానీ ఎక్కువ కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. నిన్న ఏం చేసిన అంటే, నిన్న శనివారము నేను 25th రోజు డ్యూటీకి వచ్చిన లాస్ట్. దాని తర్వాత నుంచి ఇంటికాడనే ఉన్నా. మొన్న ఏం చేసిన అంటే హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోతే డాక్టర్ అంకుల్ ఏమేమో చెప్పిండు, థైరాయిడ్ టెస్ట్ అన్నాడు, ఇంకా టాబ్లెట్లు ఇచ్చిండు కొన్ని. అవన్నీ వేసుకున్నాక కొంచెం క్యూర్ అయినట్టు అనిపించింది. నేను శనివారము నిన్న ఏం చేసిన అంటే, కొంచెం ఒంట్లో బలం వచ్చింది కదా చూద్దాం అన్నట్టు ఏం చేసిన, నేను సాయంత్రం స్విగ్గీకి పోయినా. ర్యాపిడోకి రాలేదు. ఏంటంటే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎటు పోయినా కానీ నేనేంటంటే లాంగ్ ఆర్డర్ చూడగానే యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ దూరం వెళ్ళిపోయినా అనుకో, ఆడికి పోయినా కొంట్లో బాగాలేకపోయినా మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఫోన్ చేసి. అంటే నా భయం ఏంటంటే ఏడ కళ్ళు తిరుగుతాయో ఏమో, అంటే మెయిన్ ఇదే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నేను కూర్చుంటున్నా, మంచిగానే కూర్చుంటున్నా, కానీ గిమ్మ అంటుంది నాకు. మందావతి ఎట్లా ఫీలింగ్ వస్తుంది, కళ్ళు అంటే ఒక క్వార్టర్ హాఫ్ తాగిన తర్వాత జిమ్ అంటుంది చూసినావా, ఆ టైప్లో ఉంది మా నాకు. ఇప్పుడు ఏమవుతుందో అర్థమవుతలేదు, కానీ అవుతలేదు నాతోటి. కళ్ళు తిరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి, నించోలేకపోతున్నా. 10 నిమిషాల కంటే ఎక్కువ నించుంటే ఏమవుతలేదు. ఇంకోటి ఏంటంటే లోపల నుంచి ఏదో తెలియని భయం, ఎట్లా ఎందుకో అర్థమవుతలేదు. కాకపోతే భయం మాత్రం మస్తు అవుతుంది. రీజన్ ఏందనేది తెలియదు. అన్నీ నీకే వస్తాయి మామ అంటే, ఇంతకుముందు నేను డే బై డే ఛాలెంజ్ చేసేటోని కదా, యాక్సెప్ట్ చేసేటోని. అప్పుడు నేను ఒకవేళ ఇంటికాడ ఉన్నా కానీ మీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే 30 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా కదా, నేను 1 డే 2 డేస్ ఇంటికాడ ఉన్నా కానీ మీకు ఎంబడే తెలిసిపోతుంది, ఓకే మనోడు పలానా రోజు రాలేదా అని చెప్పేసి. నాకు అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ డే నార్మల్గానే కళ్ళు తిరిగినాయి. డ్యూటీకి వస్తుంటే సరతి లైట్ తీసుకున్నా. సెకండ్ డే అనుకున్నా శివరాత్రి అయిపోయింది కదా, సరతి పండగ, ఇంటికాడనే ఉన్నా కదా, లైట్ తీసుకున్నా. తర్వాత అయితలేదు నాతో డ్యూటీకి పోదామంటే. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈఎంఐలు ఉన్నాయి, కట్టేటివి ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే చూసిన. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, మెయిన్గా ఇప్పుడు 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్ అనేది నేను చేస్తున్నా కదా, ఇదైతే ఆపేద్దాం అనుకుంటున్నాం మామ. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది ఆపేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు కామెంట్ చేసి అన్నా లేదు కంటిన్యూ చెయ్యి అంటే చేస్తా, వద్దు అంటే చెయ్య. నాకేంటంటే మీరు కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే కామెంట్లలో నన్ను సపోర్ట్ చేస్తూ చాలామంది కామెంట్లు ఇస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. కొంతమంది డిసప్పాయింట్మెంట్ కూడా చేస్తున్నారు. ఎట్లా అంటే చెప్తా చూడ, బ్రో నువ్వు ఎన్ని సంపాదించినా కానీ ఆ డబ్బులు మొత్తం హాస్పిటల్లో పెడతావు బ్రో నువ్వు. ఇంకా కొన్ని కామెంట్లు ఉన్నాయి, ఈ శ్రీనుబోకి అర్థం కాదు, డ్యూటీ చేసి చూడు లాస్ట్ వరకు మళ్ళీ డబ్బులన్నీ హాస్పిటల్లోనే పెడతాడు అని. ఇట్లాంటి కామెంట్లు కూడా నేను చూస్తున్నా, కాకపోతే పట్టించుకొని అట్లాంటి కామెంట్లు. మొన్న ఒక కామెంట్ ఏంటంటే కొంచెం మరీ బాధ అనిపించి అవి ఒక వీడియో చేసిన. నాకేంటంటే మీరు కామెంట్ చేయండి చేయాలన్నా వద్దా అని చెప్పేసి. నిజంగా ఆ బ్రదర్ అన్నట్టే హాస్పిటల్కే పెడుతున్నా డబ్బులన్నీ. ఇలా మొత్తం కాదనుకో, నేను ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే అందులో ₹2 ఖచ్చితంగా హాస్పిటల్కి అవుతుంది. ఈ హాస్పిటల్లో కాకుండా ఉంటుందమ్మా. మనిషి అన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా రోగాలు. కాకపోతే ఏంటంటే కొంచెం హెవీ బాడీ కదా, కొంచెం లావు ఉంటుంది కదా, అట్లా అన్నట్టు పద్దాకలు ఇట్లా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. చాలా ఆలోచించి ఒక 2 డేస్ నుంచి హాస్పిటల్కి ఎప్పుడైతే పొయ్యి వచ్చినప్పటి నుంచి ఒకటే మైండ్లో సెట్ చేసి పెట్టుకున్నా, ఛాలెంజ్ చేయాలన్నా వద్దా. నాకు ఇది ఓ కన్ఫ్యూజన్లో ఉండిపోయినా. ఏంటంటే మనం ఇంతవరకు ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినా కానీ అది అయినా కాకుండా
కంప్లీట్ అయితే చేసినాం ఛాలెంజ్ని. ఈసారి ఏంటంటే మిడిల్ డ్రాప్ చేస్తున్నాం. నాకు అదే అర్థమవుతలేదు, చేయాలన్నా వద్దా. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మిమ్మల్ని అడుగుదాం, మీరు చెయ్యి అంటే ఎంత కష్టం రాని ఏదన్నా కానీ నేను 10 రోజులు బెడ్ మీద వండుకొని నెక్స్ట్ డే మళ్ళీ మంచిగా అయితే లేచి వచ్చి ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేస్తా. లేదు బ్రో వద్దు అంటారా, ఈ ఛాలెంజ్ అనేది ఆపేస్తాం మావా, నాతో అయితే లేదు. మెయిన్గా నా హెల్త్ ఇష్యూసే, ఇదే కారణం వల్ల నేను ఈ ఛాలెంజ్ అనేది ఆపేస్తున్నా. ఈ 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్ అనేది ఇంకా నా వల్ల అయితే అవుతలేదు. అది ఆల్రెడీ మనము 10 డేస్ చేసినాం. 30 డేస్లో ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంది. మనం ఛాలెంజ్ చేసినా అంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఒక 30 రోజులల్లో ఎంత ఎర్న్ చేస్తావని ఛాలెంజ్ చేసి చెప్పినా చేయకుండా చెప్పినా సింపుల్ ఉంటుంది మావా. నాకు తెలిసి 40 నుంచి 50,000 వరకు అయితే ఎర్న్ చేయొచ్చు మావా. ఇందులో నుంచి పెట్రోల్ పోగా మన ఖర్చులు పోగా అన్నీ పోగా చేతికి వచ్చేది 20,000 వస్తాయి. ఇవి కూడా మళ్ళీ ఈఎంఐలకు కానీ స్కూల్ ఫీజులు అని చెప్పేసి ఇంకా ఖర్చులు మస్తు ఉంటాయి. ఇవన్నీ పోగా ఏం మిగిలాయి. నేను 10 డేస్ చేస్తే నా అకౌంట్లో ఎంత ఇప్పుడు 400 చిల్లరేమో ఉన్నాయి అకౌంట్లో నా దగ్గర అంతే. ఇది కూడా ఎట్లా అంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి కొన్ని, దానివల్ల నా అకౌంట్లో ఇప్పుడు 400 ఉన్నాయి, లేకపోతే అవి కూడా ఉండకపోతుండే. ఇంకొంతమంది డౌట్ ఏంటంటే నీకేంది బ్రో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, ఇంటికాడ ఉంటావు 7 ఉంటావు అని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటారు. నాకు ఇప్పటికీ 2 పేమెంట్స్ వచ్చినాయి మావా. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 15,116 రూపాయలు. సెకండ్ పేమెంట్ వచ్చేసి 11,000 చిల్లర, ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు, 11,000 చిల్లర అయితే వచ్చినాయి నాకు. నిజం చెప్పు మావా, ఒక మిడిల్ క్లాస్ లోన్కి ఇన్ని అప్పులు పెట్టుకొని, అప్పులు అంటే కొన్ని క్లియర్ చేసుకున్నాను అనుకో, అంటే ఇంపాకెట్, మనీ వ్యూ, ఇంకా ఏదది ట్రూ బ్యాలెన్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోను, నేను ఈ 4 యాప్లు పోషిస్తున్నా. ఇవి కాకుండా స్కూలు, ఇంట్లోకి సామాన్లకి ఇంకా చాలా ఉంటాయి కదా మావా. గ్యాస్ బిల్ అని, కరెంట్ బిల్ లేదనుకో, ఇట్లా మనకు వచ్చే అమౌంట్ సరిపోవు మావా. ఇంకోటి ఏంటంటే నేను కరెక్ట్ చెప్తున్నా చూడు, ఫిబ్రవరిలో 28 డేస్ ఉన్నాయి. ఈ 28 డేస్లో నేను గట్టిగా అంటే ఓ 10 రోజులు కష్టపడి ఉంటా. అదే 10 రోజులు ఛాలెంజ్ వీడియో. ఎందుకంటే లాస్ట్ మంత్ జనవరిలో ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసిన, ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయిపోవాలి. కానీ ఏమైంది, పండుకున్నా, అడ్డం పడ్డా. తర్వాత ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన డే 2 అని చెప్పేసి 9 డేస్ చేసిన. 10 డేస్ కూడా కాదా నేను చేసింది, ఒక్క నిమిషం ఆగు. జనవరిలో 1 డే చేసిన, ఫిబ్రవరిలో 9 డేస్. నాకు ఇది తెలియదు. నేను ఇప్పటివరకు ఏమనుకుంటున్నా అంటే ఈ ఫిబ్రవరి 28 డేస్లో నేను చేసింది 10 డేస్ అనుకుంటున్నా, కానీ కాదు. జనవరిలో 1 డే చేసిన నేను, ఫిబ్రవరిలో 9 డేస్ చేసిన. టోటల్ నేను ఇక్కడ చార్ట్ పెడతాను కదా, చార్ట్లో చూడు ఒకసారి. ఇందులో నేను వర్క్ చేసింది 9 రోజులే, 28 రోజుల, ఆల్మోస్ట్ 18 రోజుల అంతే, ఇంటికాడనే వండుకున్నా. అందుకే నా వల్ల అయితే లేదు. ఒక్కసారి మిమ్మల్ని అడుగుదాం, ఛాలెంజ్ చేయాలన్నా వద్దా, చేయమంటే మాత్రం చేస్తా, లేదు బ్రో ఆపేసి అంటే ఆపేస్తా. నాకైతే చేయాలని లేదు మావా, ఎందుకంటే అయితే లేదు నాతో. ఎందుకంటే ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు అదేందో నాకు తెలియదు, మన సబ్స్క్రైబర్సే మనకి గమ్మత్ కామెంట్లు పెడతారు. కామెంట్లు పట్టించుకోవద్దు అనిపిస్తుంది అప్పుడప్పుడు, కాకపోతే ఏం చేయలేము. సరే లైట్, మిగతా అన్ని పక్కన పెట్టేస్తే ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది బరాబర్ నేను మాట్లాడబట్టి, కళ్ళు తిరుగుతున్నాయి అయితే నాతోటి. ఇంట్లో కూడా ఎవరు లేరు, అందరు బయటికి పోయారు, ఒక్కనే ఉన్నా, అందుకే నిమ్మలంగా వీడియో చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను వీడియో చేసుకుంటూ చూసిండు అనుకో వాళ్ళను, నీకు వంటనే బాగాలేదు, అప్పుడే వండేటోని వండుకోకనంటే వీడియో ఎందుకు చేస్తున్నారా అంటారు. అందుకని చెప్పేసి ఒకటే ఒక కామెంట్ చేయండి, ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే. ఎంత బాధ వచ్చినా ఏది వచ్చినా కంప్లీట్ చేస్తా. లేదు బ్రో ఛాలెంజ్ చేయకు ఆపేసి సోమవారం నుంచి ఏదైనా వేరే చేయాలంటే సోమవారం నుంచి ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తా. డిఫరెంట్ అంటే ఏం లేదు, మన ఓలా ఊబర్ ర్యాపిడోనే ఉంటాయి, కాకపోతే ఆలోచిస్తున్నా వేరేది. ఒక్కసారి కామెంట్ చేయండి మావా. ఈ విషయం చెప్దామని ఇప్పుడు వీడియో చేస్తున్నా. రైట్ మరి ఉంటా, బాయ్ బాయ్.